ఎలా ఉంది సార్? ఫైనల్ కాపీ చూసుకున్నారా? 4th రిలీజ్ ఉంది. ఆల్మోస్ట్ డన్ అండి. సాయంత్రంకి ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే. సామాజిక వర్గమన, దాని తర్వాత ఉమెన్ బిష్, దాని తర్వాత మళ్ళీ ఇది స్వాగ్ హ్యాట్రిక్ పక్కా అనుకుంటున్నారు? కాన్ఫిడెంటా? బేసిక్గా ఇది నేను పట్టించుకోను, బట్ 3 వరుసగా హిట్ అయితే హ్యాట్రిక్ అంటారు కాబట్టి షూర్ షాట్ హ్యాట్రిక్. గన్ షాట్ కొట్టేస్తున్నారు అయితే. ఓకే. అయితే ట్రైలర్ మీరు ఎప్పుడైతే టీజర్ బయటకు వదిలేరో, టీజర్ వదిలిన దగ్గర నుంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది సినిమా. ఈరోజు రెండో ట్రైలర్ కూడా వదిలేరు. ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉంది? సెకండ్ అదిరిపోయింది. అంటే టీజర్లో మనం ఏమి నిజంగా చెప్పాలంటే పెద్ద కథ. సో ఒక 5-6 ఎలిమెంట్లు మిక్స్ అయ్యి ఉన్న కథ అనమాట. సో దేన్ని ఫోకస్ చేసి చెప్దాం, టీజర్ సరిపోదు మనకి, 1 నిమిషంలో సరిపోదు. సో దీన్ని చాలా మా విప్లవ్ ఎడిటర్ మంచి ఐడియా ఇచ్చి మనం షోరీలాగా మన సినిమాని ప్రజెంట్ చేద్దాం జస్ట్ అని టీజర్కి ఆ ఉద్దేశంతో వేసాం. ఇంకా సినిమా దగ్గరికి వస్తుంది కాబట్టి కథ ఏంటి, ఇదేంటి అన్న వాటిలో ఒక 2 ఎలిమెంట్లని, ఆ పలక అనేది ఏంటి, ఆ ఖజానా అనేది ఏంటి అనే దాని మీదే మనం ట్రైలర్ వెళ్ళాం అన్నమాట. లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2 డేస్లో అనుకుని తయారు చేసింది. సో ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని క్రాస్ చెక్ కూడా చేయలేదు ఎవరితో. సో కంగారు పడ్డాం. పొద్దున్నే నిన్న రాత్రి అవ్వాల్సింది పొద్దున్న అయింది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది నాకు. ఆల్మోస్ట్ చాలామంది అంటే మన డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, అందరి నుంచి టెరిఫిక్గా, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వెంటనే చూసి అదిరిపోయిందని ఫోన్లు చేశారు అందరూ. హ్యాపీ. ఇంకోటి అండి, మనకి మీరు తీసుకున్న కథ జెండర్ డామినేషన్, జెండర్ రైవలరీ తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు సెన్సిటివ్ అనిపించలేదు మీకు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు అది ఆ సినిమాలో? అదేనండి, మనం కథ నడుస్తున్నంతసేపు వీళ్ళిద్దరి మధ్యన అయితే అది ఉంటుంది. మగాళ్ళకి రీతు క్యారెక్టర్ నచ్చదు, ఆడవాళ్ళకి ఈడి క్యారెక్టర్ నచ్చదు. బట్ మనం చెప్దాం అనుకున్నది ఏంటంటే జనరేషన్కి, ఒక జనరేషన్కి అంటే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ గ్యాపుల్లో మగాడి మైండ్ సెట్ ఎలా మారింది, మారుతూ వచ్చింది, ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది, అసలు ఈ రోజుల్లో ఇంకా మగాడ అనే దాని మీద మనం కరెక్ట్గానే ఉన్నామా, లేకపోతే మగాడు నిజంగా ఎక్కువ, లేకపోతే ఆడవాళ్ళు ఎక్కువ, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉంటాయండి. ఎండ్కి వచ్చేసరికి మన క్లైమాక్స్ కాబట్టి డెఫినెట్గా మగ గొప్ప, ఆడ గొప్ప, లేకపోతే ఇద్దరు సమానం, ఇలాంటి రెగ్యులర్ ఇదేం ఉండదు. బయటకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళందరూ మగాళ్ళకి విపరీతంగా రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెడతారు. మగాళ్ళందరూ ఆడవాళ్ళని, అదే మగాళ్ళందరూ ఎలాగ ఆడవాళ్ళని బాగా చూసుకుంటారు, ఇంక దేవతల్లా చూసుకుంటారు అనమాట. ఓకే. డిస్కషన్ చేయడం కాకుండా సొల్యూషన్, అంటే ఆఫ్కోర్స్ జడ్జిమెంట్ కూడా ఇస్తారు. అయితే ఆ జడ్జిమెంట్ అది కూడా మనం ఎలా తీసుకుంటే అలాగేనండి. ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా లేడీస్లో కూడా ఉంటారు. ఇది 4 జనరేషన్ క్యారెక్టర్లు మీరే చేస్తారు. 4 జనరేషన్, 4 నేనే, ఒకే వంశానికి చెందిన వాళ్ళం మేము. సో మాకు కామన్గా పోలిక అనేది ఒకటి ఉంటుంది. పోలిక బట్టి కూడా కథకి లింక్ ఉంటుంది. సో గెటప్లు బాగున్నాయి. మీసాలు ఒకటి, బీడ్ ఒకటి. అవును, మీసాలు, పళ్ళు. ఈడు ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఈడొక్కడే కొంచెం మన జనరేషన్, ఈ బ్యాచ్లో ఇప్పుడున్న దీంట్లో ఈ లుక్లు, ఈ హడావుళ్ళన్నీ ఇప్పుడున్న టైం లైన్లో సెట్ అయిందనమాట. ఓకే.